అభిషేక్ అతను కార్ నడుపుతుండు. నేను ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ అల్లుడు అభిషేక్ 31st లాస్ట్ మంత్ 31st ఆరన్ కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు. నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ని, నువ్వు అట్లా మాట్లాడకు, నేను ఇక్కడే ఉంటా, మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా విలువ అది అని అంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా. నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను, నేను రియాక్ట్ అయినా, నా హిసాబ్లో నేను రియాక్ట్ అయినా. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. వానికి నేను చెప్పిన మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి, నేను మాట్లాడతా అది అని అంటే ఇంతలో మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాట్లాడిండు. ఇంతలో నేను మా మిత్రులకు పిలిచిన ఇద్దరు, అరుణ్కి ఇంకా సాయిదాదాకి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసారు. అంటే అని ఇక్కడున్న మారడులకి ఎవరికి మీద దీనిపైన అది లేదు, దూషించిండు. దాని తర్వాత మా మిత్రులు వచ్చారు. కానీ ఎస్కే జ్యువెలర్స్ అనే ఫ్యామిలీ మా వాళ్ళపైన కూడా దాడి చేశారు. కానీ మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాడి చేయలేదు. వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు. వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ లేని వాళ్ళు వీళ్ళందరూ. నాకు నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా నేను తెలుసు, నేను కూడా వాళ్ళందరూ తెలుసు. కానీ ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం, దానివల్ల రియాక్ట్ అయ్యాను. కానీ వాళ్ళ అల్లుడి పైన ఏదో నేను దాడి చేసినట్టు మీరు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు, మీరు వీడియోస్ ఉన్నాయి. అలా వాళ్ళే నా పైన దాడి చేసిరు. కానీ నేను ఎక్కడ కూడా దాడి చేయలే, మా వాళ్ళు కూడా దాడి చేయలే. అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యాడు మా బ్రదర్ సాయిదాదా. కానీ ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం అది చేయలేదు. తెలంగాణ మీకు ఎట్లా తెలుసు? నాకు తెలంగాణ, నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఒక్క నిమిషం, నేను అందరికీ వెరీ క్లియర్ చెప్తున్నా. మేము కానీ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి మాత్రం మేము బాధ్యులం కాము. అది తిట్టిండు, నేను ఒప్పుకుంటున్నా. 100% ఐ హావ్ క్లారిటీ. ఆయన తిట్టిండు, అది ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా. కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగవద్దు. ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్. వ్యక్తిగతంగా జరిగిన విషయాల గురించి కులాల మధ్య ఎందుకు వచ్చింది? వ్యక్తిగత జరిగిన విభేదాల గురించి ఇది అతనికి నేను తెలుసు, నేను ఎవరో తెలుసు, నేను తెలుసు, ఈయన తెలుసు, ఆయన కూడా తెలుసు. కానీ ఆయనకి మన డబ్బు అహంకారంతోనే ఆయన రియాక్ట్ అయినా నేను అందరికీ చెప్తున్నాను. అది 100% ఆయన అన్నాడు. అట్లా రియాక్ట్ అయినానే నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు, ఎవరికి కాల్ కూడా ఇవ్వలేదు, నేను ఏది కూడా చెప్పలేదు. మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు. కానీ ఈ విషయం మీద బయట వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. లేదు, నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను. వాట్ ఎవర్ నేను కోర్టులో చూసుకుంటా అంటున్నా. కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా టకారా బస్సీ, నేను టకారా బస్సీ నివాసిని, నాకు మా మిత్రులు అంతా. ఇప్పుడు సీసీటీవీలో మీరు కొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. మీరు చూపెట్టండి నేను కొట్టినట్టు దాడి. నేను కొట్టలేదు బ్రదర్, నేను కొట్టలేదన్నా. నేను ఏదో కూడా ఆయన ఓకే, నేను ఆయన పైన చేయలేదు. నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం. అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి బీయింగే తెలంగాణ, హైదరాబాద్, మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఓడని అరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు. అదే విధంగా గలీజ్ మాట్లాడితే నేను రియాక్ట్ అయినా అదే విధంగా. అంతేగాని కావాలని జరిగింది కాదు, ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఆ పిల్లాడు కూడా నాకు తెలియదు. నేను వాడిని క్లియర్గా చెప్పిన, నేను ఇక్కడ టకారా బస్సీ నివాసిని, మీరు క్లియర్ ఏమైనా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడతా అన్న. వాడి మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు. వాడు ఆ స్పాట్లో అరే నా అల్లుడిపై నేను వదిలేయనంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి. కానీ వాడు అట్లా అనలేదు. వాడు వస్తే కొట్టడము, మా వాడిని తిట్టడము, నన్ను తిట్టడము, ఇది జరిగింది. కొట్టిన వారు కూడా చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది, ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు. నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సమస్య కోరుకుంటలేను.